బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఉన్నాయని సిడబ్ల్యూసీ పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందన్నారు. పర్యావరణ అనుమతుల కోసం సిడబ్ల్యూసీని సంప్రదించాలని వెల్లడించారు. బనకచెర్లపై సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్వాగతించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసేంత వరకు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. కేంద్రం నిర్ణయం బీఆర్ఎస్ పోరాటం తెలంగాణ ప్రజల విజయమని హరీష్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జలదోపిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలంటూ కవిత ట్వీట్ చేశారు.